30, 90. టికెట్లు ఆట్కేకులు అయిపోయినరా ఉన్నాయా? ఓకే అన్న వారం నుంచి ట్రై చేస్తున్న క్యూలో నిలబడి ఒక టికెట్ కూడా దొరకలేదన్న. అందుకే కదా ఏటీటీ కౌంటర్ పెట్టాం. అంటే ఎనీ టైం టికెట్ అంటే ఫ్రీయా అన్న? ఇచ్చారండి చూడు. 30, 90 కావాలా? ఒక టికెట్ అన్న. ఇదిగో తీసుకో బాబాయ్. మీకెన్ని కావాలి? మీకెన్ని ఎన్నున్నాయి? ఎన్ని కావాలంటే అన్ని కన్నా వాళ్ళు వచ్చింది నీ టికెట్స్ కోసం కాదురా, నీ టికెట్ చించడానికి వచ్చిన టాస్క్ ఫోర్స్. నాలాంటి దాంతో పెట్టుకునేటప్పుడు వెనక ముందు చూసుకోవాలరా. ముందు కేక రచ్చ వీడి మీద ఏం టీసింగ్ కేసు కూడా పెట్టండి. ఏం చెప్తే అది పెట్టేస్తారు. మరి పోలీస్ స్టేషన్ నేను బాబు గడి ఇల్లు. మా బాబుదే. మా బాబు ఎవరు తెలుసా? ఏసీపీ. ముగ్గురు బాబులా? వీడికున్న తిమ్మిరి దిగాలంటే కనీసం 15 రోజులు లోపలేసి కుమ్మాల్సిందే. ఏంటి 15 రోజులా? నన్ను ఎక్కడి నుంచి స్టేషన్ తీసుకెళ్ళడమే దండగా. అయినా సార్ మీ వెహికల్ పెట్రోలా డీజిలా? గ్యాస్ బొక్క. 15 నిమిషాల్లో బయటకు వస్తా. ఏంటి పందెం? మళ్ళీ బురదలో స్నానం చేయించడం. వీడిని తీసుకురండి. వినండి, కొత్త కవిత వినండి. కొంచెం కష్టంగా ఉంటుంది, మనసు పెట్టి వినండి. ఏం చేస్తాం చెప్పి పొడవండి. కాకి కాకి భా భా అంటుంది. భా భా అంటుంది. పిల్లి పిల్లి కుహు కుహు అంటుంది. కుహు కుహు అంటుంది. కుక్క మ్యావ్ మ్యావ్ అంటుంది. జంట రొంబ నల్లగా ఉండాలి సార్. ఏంటి బేబీ నువ్వు ఇక్కడికి వచ్చావు? సార్ వీడు బ్లాక్ లో టికెట్లు అమ్ముతుంటే అమ్మాయి గారు పట్టించారు, అందుకే స్టేషన్ కి ఈడ్చుకొచ్చాం సార్. వా శబాష్ బేబీ, పులి కడుపున పులే పుడుతుందని రుజువు చేశావు. పులి ఎవరు సార్? మీరే సార్. నేను. డాడ్ వీడిని 15 రోజులు లోపలేసి వదలకండి. సారీ కుదరదు, 30 రోజుల లోపలేస్తా. గ్రేట్ డాడ్. ఏరా తిరుపతి కన్నా ఇందాక దారిలో ఏమన్నావురా? 15 నిమిషాల్లో బయటికొచ్చి నా కార్లో నా పక్కన కూర్చుని నీ బస్తీలో దిగుతానని సవాల్ చేసావుగా. ఇప్పుడు సెల్లో కూర్చుని భజన చెయ్యి. బాయ్ డాడ్. ఓకే బేబీ. ఇంకా 15 నిమిషాలు అవ్వడానికి 5 నిమిషాలు బ్యాలెన్స్ ఉంది. అది చాలు నీ బాబుతో మ్యాటర్ సెటిల్ చేసుకుని బయటికి రావడానికి. అప్పటిదాకా ఎక్కడే కూర్చో. అది చూద్దాంలే. నువ్వే చూస్తావుగా. ఏంటో నీ ధైర్యం? 30 రోజులు నువ్వు ఈ సెల్లోనే గడపాల్సిందే. ఏంటి ఫోన్ తీసావు? కమిషనర్ గారికా? ఓ మినిస్టర్ గారికా? నన్ను ట్రాన్స్ఫర్ చేయించి వద్దురా, నాకు భయం వేస్తుంది. ఓవర్ యాక్షన్ చేయకే. ఒకసారి చూడు. ఇది కానీ రేపు పేపర్లకి టీవీలకి పంపించాను అనుకో, ఇదే స్టేషన్ లో రేపు నువ్వు హోమ్ గార్డ్ గా జాయిన్ అయ్యి కాఫీలు టీలు సప్లై చేస్తుండాలి. చూసుకో. ఏంట్రా నాకు టార్చర్? నువ్వు చేసుకుందా? ఏమైంది డాడీ? కింద నుంచి ప్రెషర్ అమ్మా. లోపలేసి కొమ్మడానికి నీ బాబు ఏమన్నా అంకుశంలో రాజశేఖర్ అనుకుంటున్నావేంటే? MCHకి వెళ్ళవలసినాడు అనవసరంగా APPSకి వచ్చేసాడు. ఎంత అమాయకంగా ఫేస్ పెట్టాడు చూడు. పదా. ఏంటి డాడీ నువ్వేసీపీగా ఏదో యాక్షన్ తీసుకుంటావని అనుకున్నాను, కానీ వీణ్ణిలా ఏం చేయలేక వదిలేస్తావని అనుకోలేదు. మన పందెం ప్రకారం నేనే గెలిచాను. మనం అనుకున్నట్టు బెట్టుకు 15 నిమిషాలు అయిపోయింది. అంటే ఇప్పుడు నువ్వు నీ కార్లో నీ పక్కన నన్ను కూర్చోపెట్టుకుని మా బస్తీలో దింపాలి. చల్ బేబీ జాగ్రత్త. సార్ ఇద్దరు కలిసి పొడుస్తున్నారే, ఇద్దరు లవర్సా సార్? నేను దిగుతాలే కానీ దిగిందా నీ పొగరు ఎర్రి బోటాన్. మాస్తో పెట్టుకుంటే మబ్బు మబ్బు వదిలిపోద్ది. చూస్తూ ఉండు, నాతో పెట్టుకున్నందుకు ఎప్పుడో నీ తుప్పొదలు కొడతా. అవే ఎర్రి టమోటా నాతో పెట్టుకుంటా. ఏరా ఎప్పుడు నువ్వు కారు చూడలేదా? కారుని చూసాం గానీ కారుందలే కోతిని చూడలేదు. రస్కు
జరమా తిరుపతి లవ్ చేయ రాదే. ఏమండి ఏంటి మీకు ప్రమోషన్ వస్తే తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకుంటారని మొక్కున్నారు. ఎప్పుడు వెళ్తారు? తిరుపతి ఇక్కడే కొడుతున్నాడు కదా గుండు. అబ్బా మీరు అర్థం కాదు, మీ మాటలో అర్థం కావు. సర్లే ఇంతకీ ఏం వడ్డించమంటారు? పప్పు టమాటానా, గుత్తొంకాయ కూరనా, సాంబారా, క్యాబేజీయా, కాలీఫ్లవర్? అప్పో మెను లేదా? మెనూనా? అదెలా ఉంటారండి? పులుసా ఇగురా? మీ నాన్న ఒంట్లోడా? కాదండి, కానీ మా నాన్న ఇంట్లో వంట చేస్తే అందులోనూ వంకాయ పులుసు పెడుతూ ఉంటుంది. ఏం కావాలండి? మనశ్శాంతి కావాలి, మనశ్శాంతి కావాలి. అంటే మాగ పచ్చళ్ళలా ఉంటుంది, అదే కదండి. ఇవాళ నేను చేయలేదండి. రా రా రా, మీ అమ్మ నీ కోసం వరటి భోజనం చేసింది. కూర్చో కూర్చో కూర్చో. ఏమండి, అమ్మాయి ఏంటండి ప్లేట్లన్నీ పగలగొడుతుంది? టేబుల్ మీద ప్లేట్లు ఎక్కువ అంట, అందుకే కింద పడేసింది కదమ్మా. అలా కోపంగా ఉండగమ్మా, నాకు కంగారుగా ఉంటుంది. ఆ తిరుపతి గడి ఎంత కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేశాడో తెలుసా? పంపదీసి ప్రేమదోమ ఏమైనా అన్నాడా? మీకెలా తెలుసు? అంటే ఇలాంటి మాస్ నాయాలు నీలాంటి డబ్బున్న అమ్మాయితో చెప్పే మొదటి మాట ఇదే. ఇంతకి నువ్వేమన్నావు చెప్పు. తోసొచ్చేసాను. ఉమ్మేసి రావాల్సింది. ఆస్కర్ సంగతి నేను చూసేవాడిని. చూపించారుగా పోలీస్ స్టేషన్ లో మీ ప్రతాపం. చాలు. అమ్మా 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 బేబీ. భోంచేయరా. ఛే! ఆ తిరుపతి గాడితో అనవసరంగా పందెం కట్టాను. గోడకి రాసిన సున్నం వీపుకు రుద్దుకోవడం అంటే ఇదే. అసలు తిరుపతి అంటే ఎవరండి? నా మొగుడు. ఓహో, ఓహో చెప్పరా చెప్పు అబ్బా! ఏయ్, చెప్పు చెప్పరా ప్రాణాలు తీస్తావురా మనుషుల్ని? ఏమనుకుంటావురా నువ్వు? ఏయ్, ఏయ్, చెప్పు. సార్ చెప్పరా? దండం పెడతాను సార్. లేడీ కానిస్టేబుల్స్ తో కొట్టించదు సార్. మేల్ కానిస్టేబుల్స్ తో కొట్టించండి సార్. దండం పెడతాను సార్. పరువు పోతుంది సార్. ప్లీజ్ సార్. బ్రహ్మో బ్రహ్మో సమయానికి దేవతలు వచ్చావు సరళ. నీకు దండం పెడతాను. గొడ్డును బాదినట్టు మాత్రాడు సరళ. నన్ను రక్షించు. ఉండండి సార్, ఎక్స్క్యూజ్ మీ. బ్రహ్మాన్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను విత్ యువర్ పర్మిషన్. డీటెయిల్డ్ గా చూసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. స్టార్ట్ కెమెరా. హౌ ఆర్ యు బ్రహ్మ? హౌ ఆర్ యు నా? నీకు పుణ్యం ఉంటుంది. నన్ను విడిపించడానికి ఏర్పాటు చేశారా? ఓ సారీ బ్రహ్మం, నేను విడిపించడానికి రాలేదు. ఆ? ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. ఇంటర్వ్యూనా? వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఎక్కడెక్కడ ఏ పార్ట్ ఉడిపోయినో తెలియక నేను చేస్తున్నాను సరళ. తప్పదు బ్రహ్మం, వృత్తి ధర్మం. కొట్టినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి కొంచెం డీటెయిల్ గా చెప్తారా? డీటెయిల్డ్ గా చెప్పడానికి ఇది ఏమైనా డైలీ సీరియలా సరళ? వాళ్ళు ఉపయోగించిన థర్డ్ డిగ్రీకి నా ఒళ్ళంతా హోనం అయిపోయింది సరళ. ఓ సోడా ఇప్పించి సరళ. ఇంటర్వ్యూ అయ్యాక సోడా ఏంటి, కూల్ డ్రింక్స్ తెప్పిస్తాను. అప్పటిదాకా నేను ఉండాలిగా. అసలు మీకు ఆల్కోయిదా బిల్లాడనికి ఏదైనా సంబంధం ఉందా? ఇంతవరకు ఎన్ని మర్డర్స్ చేస్తుంటారు? ఆగిపోయావు సరళ. ఇంకా రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కి మీకు ఏమైనా సంబంధం ఉందా? ఏంటి పడిపోయారు? బ్రహ్మో బ్రహ్మో బ్రహ్మో, ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయమని అడిగింది కదా. చూడండి, ఇలా ఎంతమందిని చంపారు? చంపిన వాళ్ళందరినీ ఇంట్లో పాతి పెడతారా, బయట పాతి పెడతారా? ఇంట్లో పాతి పెడితే హాల్లో పాతి పెడతారా, కిచెన్ లో పాతి పెడతారా? తవ్వితే బాడీలు వస్తాయా, అస్థి పంజరాలు వస్తాయా? పంది కొక్కులు వస్తాయే. నీ అమ్మ గడుపు మాడ. అయ్యా, అసలే బాధపడేవాడిని ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఎంత బాధపడతారో ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఏ బ్రహ్మ బ్రహ్మ, ఫైనల్ గా ఒకే క్వశ్చన్ అడుగుతున్నాను ప్లీజ్. ప్రామిస్? ప్రామిస్. లాస్ట్ క్వశ్చన్ అడుగు. మీరు ఏ జైల్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు? ఆగ్రాలో తీహారా, ఇక్కడ చెర్లపల్లా? దగ్గర చెప్పండి. నిన్ను చంపి అండమానికి వెళ్తానే. పిల్లల మధ్యాహ్న భోజనంలో బల్లి, స్కూల్ ప్రాంగణంలో తల్లిదండ్రుల హోళీ. మంత్రి రమాప్రభ గాంధీ ఆసుపత్రి సందర్శనం, ఇద్దరు పసికందులు మాయ. ఏంటి బాబాయ్? మంత్రి రమాప్రభ పిల్లల్ని కూడా కిడ్నాప్ చేస్తుంది. నువ్వు చదివింది ఆవిడందంటే కిడ్నాప్ కాదు, ఏకంగా మర్డర్ చేస్తా. నీ చెప్పు దండం పెడతారా బాబు? పేపర్ తీసుకెళ్ళి ఇంటికి చదువుకోరా బాబు. అలాగలేవా? అదే కారు. అక్క అదే ఫిగరు. హాయ్. బాబాయ్, ఈసారి బొమ్మలతో దిగిందేంటి ఎర్రి బోటాను? ఐఎమ్ సారీ తిరుపతి, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకుని అపార్థం చేసుకున్నాను. నువ్వు నన్ను క్షమించాలి. పర్వాలేదులే, అపార్థం చేసుకున్నాం, ఫైనల్ గా అర్థం చేసుకున్నాం, అది చాలు. చాలంటే సరిపోదు, నువ్వు నేను ఇచ్చే ట్రీట్ తీసుకోవాలి. ఫుల్ ట్రీట్. మీరు ఆగండి, పిలిచింది నన్ను. పోదాం. కేకు ముక్క దొరికిందని నన్ను కట్ చేస్తావా? కట్ చేసేది కానీ మన పేపర్ చదువుకుందాం. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ తిరుపతి.
అయినా మన మధ్య సారీలు పూరీలు అంటే లంచ్లు డిన్నర్లు ఉండాలి కానీ లంచ్లు డిన్నర్లు. పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేయాలంటే నాలాగా సిన్సియర్ గా ఉండాలి, స్ట్రిక్ట్ గా ఉండాలి, డేర్ ఉండాలి. 5,000 సాలరీ తీసుకుంటూ ఇండియన్ గవర్నమెంట్ చీట్ చేస్తాను. నో సార్. దేశద్రోహి. వీడెక్కడు మిస్ కాల్. ఏంట్రా మిస్ కాల్ ఇచ్చావు? ఫోన్ చేయొచ్చుగా, డబ్బులు బాగానే దబ్బుతున్నావుగా. నాకెందుకు ₹10 బొక్క, పని నీది. ఏంట్రా పని? మనం గర్ల్ ఫ్రెండ్ తో రెస్టారెంట్కి వెళ్తున్నాంలే. ఫోన్లు చేసి ఊరికే దబ్బకుండా ఉంటావని ఓ మిస్డ్ కాల్ ఇచ్చాం. యువతి రాది కాగితాలు ఏరుకునేదా, అంట్లు తోముకునేదా? చా నువ్వు ఓ పని చెయ్యి, అర్జెంటుగా ఒక బీపీ టాబ్లెట్ పక్కన పెట్టుకో, గుండె నిబ్రంతో లైన్లో ఉండు. ఎవరు తిరుపతి? చూసావా, నేను నీతో రెస్టారెంట్కి వెళ్తున్నానంటే అంట్లు తోముకునేదా కాగితాలు ఏరుకునేదా అని అడుగుతున్నాడు. ఎవడా ఇడియట్? ఇటువు. ఏంట్రా వాగుతున్నావు? కొట్టానంటే ఫేస్ పిజ్జా అయిపోతుంది. హలో, నా కూతురు. ఇప్పుడు అర్థమైందా మనం ఎవరితో వెళ్తున్నామో? ఇప్పుడే మనం పాము పట్టంలో ఓ బుల్లి నిచ్చినెక్కాం. 10 రెడీ చేసుకో మావా. ఎక్కడ్రా పార్టీ? చెప్తారు, కనుక్కోమ్మా. ఎక్కడికి వెళ్తున్నారు? గెలవడానికి ఆ మాత్రం కష్టపడాలి కదా. వంట